say no 조금 이상해졌어. Hey guys, this is Shilpa. Welcome back to my channel Oseki Vlogs. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మా ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి అయితే చాలా సింపుల్ డెకరేషన్ చూస్ చేసుకున్నా. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేశాను కదా, స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నా. ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి. అందులో అయితే కొంచెం ఎక్కువనే ప్లాన్ చేసిన డెకరేషన్. బట్ ఈసారి వినాయక చవితికి నాకు అంత టైం లేకుండే, బిఫోర్ డే చాలా వర్క్స్ ఉండే. సో దానివల్ల నేను చాలా సింపుల్ డెకరేషన్ చేయాల్సి వచ్చింది. ఈసారి బ్యాక్ డ్రాప్ అయితే నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి పెయింట్ వేసాను కదా, ఆ బ్యాక్ డ్రాప్నే రివర్స్ వేసాను. సో పెయింట్ లేన్ సైడ్ వేసి మధ్యలో పెట్టడానికి అయితే మామిడాకులు అండ్ బంతి పూలతో ఇలా చేసుకున్నాను. ఈ ఫెస్టివల్కి కూడా నాకు హెల్ప్ చేయడానికి మా సమ్మీ ముందే వచ్చేసింది. నాకు ఇది ఉండడం వల్ల కొంచెం హెల్ప్ఫుల్ అయింది ఈసారి అయితే. మా పండు కూడా వచ్చాడు. మా పండు అండ్ హర్ష బయట వర్క్స్ అని చూసుకుంటున్నారు. అంతలోపు మేము డెకరేషన్ చేస్తున్నాం. ఈ ఉర్లీ బౌల్స్ అయితే నన్ను వరలక్ష్మి వ్రతం డెకరేషన్ దాంట్లో చూసి చాలామంది అడిగారు. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నా. నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ప్రతి ఫెస్టివల్స్కి మోస్ట్లీ యూజ్ చేస్తున్నా. నాకు ఇవి కాంబోలో వచ్చినాయి. 3 రౌండ్ బౌల్స్ వస్తాయి అండ్ 3 స్టాండ్స్ వస్తాయి. సో ఆ బౌల్లో నేను ఇలా ఆకులతో గణపతి చేశాను. మేబీ గణపతి లానే ఉన్నట్టుంది, చూడండి మీరే. నా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వినాయకుని పెట్టాలి. అంతలోపు అత్తమ్మ చేస్తున్న ప్రసాదాలు చూసేయండి. అత్తమ్మ ఇక్కడ పూర్ణ కజ్జికాయలు చేస్తుంది. ఇవి తెలంగాణ సైడ్ మోస్ట్లీ తెలియకపోవచ్చు ఎవరికి. ఇది రాయలసీమ స్పెషల్. నేనైతే ఉండ్రాళ్ళ పాయసం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఇది అత్తమ్మ చెయ్యదు యాక్చువల్గా. నేను అమ్మమ్మని రెసిపీ అడిగి చేస్తాను ఎవ్రీ టైం. తాలికలు లాంటివి వేస్తున్నారు, లాస్ట్ ఏమైతే నేను రౌండ్ చేస్తున్నాను, నన్నేమనకు. ఫ్రెండ్స్ ఇటు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మీరు. హర్షన్న నువ్వంటే 35 years అన్నా, నేను 18 years. పండుగ చిన్నండి 35 years అంట. 28. ఇక్కడ ఇద్దరు కలిసి చాలా కష్టపడి ఉండ్రాళ్ళు ఆయన తాలికలు చేస్తున్నారు. హర్ష అయితే బాగానే చేస్తున్నాడు ఫస్ట్ టైం కాబట్టి. మా ఇంట్లో వినాయకుడికి స్పెషల్ రెసిపీస్ ఇవన్నీ. ఇంతకుముందు చూపించాను కదా పూర్ణ కజ్జికాయలని, అది అండ్ శనగలు అండ్ వడపప్పు, పులిహోర మెయిన్ కదా వినాయకుడికి, చాలా చాలా ఫేవరెట్ పులిహోర అయితే. ఫెస్టివల్ రోజు ప్రసాదాలతో పాటే అత్తమ్మ లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తుంది. దాంట్లోకి సాంబార్ అండ్ ఆలు ఫ్రై అండ్ ఇవి కూడా కజ్జికాయలే, బట్ స్టఫింగ్ మాత్రం 5 టైప్స్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టింది. అండ్ ఫెస్టివల్ రోజు వడ లేకపోతే ఎలా, వడ మెయిన్ ఉంటుంది కదా. అండ్ ఇంకా ఉండ్రాళ్ళ పాయసం కూడా ఉంది. అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మండపంలో వినాయకుని పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అరిటాకి వేసుకొని దానిపైన రైస్ వేసుకొని దానిపైన విగ్రహం పెడతాం కదా, అలానే ప్రిపేర్ చేస్తున్నాం. ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా మా ఇంట్లో మట్టి వినాయకుడిని తీసుకొచ్చాం. బట్ బయట షాప్ చేస్తున్నప్పుడు ఆ పిఓపి వినాయకులు ఉంటాయి కదా, మంచి కలర్లో చాలా కలర్ఫుల్గా మస్తు క్యూట్ అనిపిస్తే తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ మట్టి వినాయకుడు అయితేనే బెస్ట్ కదా. అంటే పిఓపివి అవి కొంచెం నిమజ్జనం అవ్వడానికి అవ్వలేవు, చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ మనతో అయినా ఒక చేంజ్ రావాలి కదా, ఒక్కరితోనే చేంజ్ స్టార్ట్ అవుతుంది కదా. అలా ఎవ్రీ టైం ఇలా మట్టి వినాయకుడినే తీసుకుంటున్నాం. మా వినాయకుడి చేతిలో పెట్టడానికి చిన్ని లడ్డు పక్క. లాస్ట్ టైం డాడీ వాడిన పైసలు ఇవ్వాలి కదా అత్తమ్మ, 100 రూపాయల 500 వాడినాడు ఇవ్వలే.
లడ్డూనైతే ఇలా ర్యాపర్లో ర్యాప్ చేసి పెడుతున్నా, ఎందుకంటే ఎవరైనా కొట్టేసే ఛాన్స్ ఉంది, లైక్ చీమలు కూడా కొట్టేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా ర్యాప్ చేసి పెడితే మనం లడ్డూని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది ఈ ఇయర్ మా గణేష లుక్. ఎవ్రీ ఇయర్ నుండి అయితే సైజు కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది. లాస్ట్ టైం దీనికన్నా చిన్నగా ఉండే, ఈసారి కొంచెం పెద్దగానే ప్లాన్ చేసినాం. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దది తీసుకొస్తామో లేదో అని చెప్పి. మట్టి వినాయకుడికి ఇంకా ప్లెయిన్ ఉంటుంది కదా, అట్రాక్షన్ ఇవ్వడానికి నేను గంధంతో అలా హైలైట్ చేశాను. క్రౌన్ పార్ట్ అండ్ కొన్ని హైలైట్స్ చేశాను అలా. జై బోలో గణేష్ మహారాజ్ కానీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దా చిన్న పెడుతుందా, నాకు లేవనీకి వస్తుంది. ఇక్కడ ఇది వెయిట్ ఉంది లేవాలి కదా. అట్లా అట్లా చెప్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సక్సెస్ఫుల్ మన శిల్ప రెడీ చేసి పెట్టేసింది. కొంచెం ఇటు నీ సైడ్ అన్నా. ఇప్పుడు లడ్డూకి మనం ఇలా కట్టాలి. ఓకే, వినాయకుడిని అయితే మండపంలో పెట్టేసాం. తర్వాత మనకి ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ మనం పసుపు గణపతిని పూజిస్తాం కదా, దానికోసం నేను పసుపు గణపతిని చేసుకుంటున్నా. తర్వాత కలశంకి ప్రిపేర్ చేస్తున్నా. పసుపు గణపతి దగ్గర ఇలా చిన్న గణపతిని పెట్టుకున్నాం. గణపతికి జిల్లేడు పూలు అంటే చాలా చాలా ఇష్టం అంట. సో ఆ జిల్లేడు పూలతో నేను ఇట్లా చుట్టూరుగా పెట్టేసుకున్నా గణపతి చుట్టూ. महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर. దేవుడి దగ్గర ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాం. అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం మనం. మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ, ఈశ్వరాయ స్వాహ. ఓం పంచహస్తాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధే నమః ఓం సురార్గినే నమః. మంగళదాత భక్తాంచి కామ
సమర్పయామి జై బోలో గణేశ మహారాజ్ की జై మహాగణాధిపతయే నమః ఆనందకర్పూర దివ్య మంగళ దివ్య నమస్కారోమి నృత్యం సమర్ప హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. తాలే కట్టిండు కదా కంకణం కట్టరే सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका तू అలా మా పూజ జరిగింది. చాలా ఇయర్స్ అవుతుంది అరిటాకుల్లో తినక. అందుకే మేమందరం ఈసారి అరిటాకుల్లో తిందామని చెప్పి ఇంకా ప్రసాదాలన్నీ అరిటాకుల్లో వడ్డించుకొని మంచిగా కింద కూర్చొని తిన్నాం. ప్రసాదాలు మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయి ఎప్పుడులాగానే. అంత పెద్దది వేసుకునేది సమయం అరిటా దాన్ని ఇంత తినేస్తావా? నాదే చిన్న ఉంది. ఇది మా ఇంటి వినాయక చవితి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్, టేక్ కేర్.